అందరికీ ఓం నమ శివాయ. 30 ఏండ్ల అమ్మాయి అయితే 60 సంవత్సరాల అంకుల్ని బ్లాక్మెయిల్ చేస్తుందనమాట. అంకుల్ న్యూడ్ ఫోటోలు తీసుకొని అసలు ఆ ఫోటోలు ఎలా తీసుకుందో వీడియో అంటే ఫుల్ దాకా చూడండి, వీడియో మీకే తెలుస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి అంటే ఆ టైప్ అనమాట. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళని ఒలలో వేసుకోవడం, వాళ్ళతో ఇట్లా కలిసినప్పుడు అంటే ఫోటోలు వీడియోస్ తీసుకొని అవి చూపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకునే క్యారెక్టర్ అనమాట. అయితే ఇలాగే ఒక అంకుల్కి అయితే బాగా డబ్బు ఉంది. ఇంకా అంకుల్ని ఎలాగైనా పడేస్తే నాకు మంచి డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని అంకుల్ని అయితే పడేసింది. ఈ రోజుల్లో ఆంటీలనే అబ్బాయిలు వదలట్లేదు. అలాంటిది అంకుల్ కన్నా చాలా చిన్నది, అంటే ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు చిన్నది. ఇంకెవరికైనా అలా వెళ్ళినప్పుడు ఎవరు వద్దంటారు. ఇంకా అంకుల్తో ఫోన్ మాట్లాడడం, కొంచెం క్లోజ్గా ఉండడం అట్లా చేయడం వల్ల అంకుల్ కూడా ఇక సరే అనుకొని ఒకరోజు అయితే వాళ్ళ రూమ్కి పిలిస్తే రూమ్కి అయితే వెళ్ళిపోయిండు, అసలు ఏం ఆలోచించకుండా. నిజంగా ఇలా ఎవరైనా మీద పడి వస్తే అది ఖచ్చితంగా ఫేకు. మనం ఏదో సమస్యలో చిక్కుకుంటున్నామని అర్థము. అది మనం ముందే గ్రహిస్తే బాగుంటుంది. అయితే ఈ అంకుల్ ఏం ఆలోచించకుండా రూమ్కి పిలిస్తే రూమ్కి వెళ్ళిపోయిండు. ఆ రూమ్లో ఆమె ఇట్లా సీసీ కెమెరా పెట్టుకొని వీడియో అయితే తీసుకున్నది. అలాగే కొన్ని ఫోటోలు అట్లా కిస్ చేసుకోవడము, ఇంకా టచ్ చేయడం, ఏమేమో ఇష్టం వచ్చినట్టు అయితే ఫోటోలు తీసుకొని పెట్టుకుంది. ఇంకా పెట్టుకొని అట్లా కొన్ని రోజులు ఏం చేసింది, ఒక 1 వీక్ దాకా అంకుల్ దగ్గరికి ఏం అనలేదు, ఏం చేయలేదు. 1 వీక్ తర్వాత ఇంకా అంకుల్కి అయితే ఫోటోలు పంపించడం, వీడియోలు పంపించడం కలిసినాయి. ఇంకా అవన్నీ పంపించి బ్లాక్మెయిల్ చేస్తుందన్నమాట. నువ్వు నాకు ఇంత అమౌంట్ ఇస్తే ఈ వీడియోలు డిలీట్ చేస్తాను, లేదంటే నీ పిల్లలకు పంపిస్తాను, నీ భార్యకి పంపిస్తాను, నీ కొడుకుకి పంపిస్తాను, లేదంటే ఇట్లా యూట్యూబ్లో లేదంటే ఇంకా దేంట్లోనో పెడతా అని అంకుల్ని అయితే చాలా బెదిరిస్తే ఆ అంకుల్ ఇంకా అడిగినట్టు డబ్బులు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ అంకుల్ కొంచెం డబ్బు ఉన్నాయనే అందుకని ఇస్తూ ఉన్నాడు. ఆ అంకుల్కి బిజినెస్ ఉంది, ఇంకా అందుకని ఇచ్చేస్తానే ఉన్నాడు. ఇంకా ఎప్పుడు అంటే ఇప్పుడు ఇచ్చినాక సరే డిలీట్ చేస్తా అంటుంది, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అలాగే రిపీట్ చేస్తుంది. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇట్లా ఇంకా ఇస్తూనే పోతే తీసుకుంటూనే పోతుంది అని అనుకుంది. నిజంగా అలా డబ్బు కాశపట్టోళ్ళు ఇంకెప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే ఇంకా 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 రావాలని ఆశిస్తూనే ఉంటారు, చాలు అని అస్సలు ఆపరు. కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండాలి. మనవళ్ళతోటి ఆడుకునే వయసులో ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలాంటి పిచ్చి పనులు చేసే వయసా? అంత మోజు ఎందుకు? అలాంటి పిచ్చి పనులు చేసి అలాంటి మోజు కోసం ఏదో 2-3 నిమిషాల సుఖాల కోసము ఇంకా ముందు ఏం ఆలోచించకుండా దిమాక్ లేని పనులు చేస్తే ఇలాగే ఇరుక్కుంటారు, ఎవ్వరు ఏం చేయలేరు. ఒకవేళ నీ పిల్లలకు తెలిసినా నీ పరువు పోతుంది, నీ భార్యకు తెలిస్తే నీ ముఖం మీదనే 4 ఉతుకుతుంది. నీ వయసు ఏంది, నువ్వేంది? మన్మరాలతో ఆడుకునే వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా అని అందరు నిన్నే చీకొడతారు. అందుకే ఎవ్వరికి చెప్పుకోలేవు కాబట్టి ఇలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తారనమాట వాళ్ళు కూడా. ఎందుకంటే అబ్బాయిలు అనుకో ఏదో టైంలో తెగించేస్తారు, ఇలాంటి అంకుల్ అనుకో ఏం చేయలేరు అనమాట. వాళ్ళకి ఎట్లా ఎంకిలా చెరువు ముందల బాయ్ అన్నట్టు అవుతుంది. ఎవరికి చెప్పాలన్నా సిగ్గుసేటు. ఎందుకంటే వాళ్ళ వయసు ముందుకు వస్తూ ఉంటుంది, గుర్తు వస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పాలన్నా భయం అవుతుంది, ఈ వయసులో అవసరమా అనేసి. ఈ అంకుల్ కూడా అదే పని చేసి ఇంకా కొన్ని రోజులు అయితే ఆలోచించి బాగానే అమౌంట్ అయితే బాగానే ఇచ్చేశాడు. ఇంకా ఫిక్స్ అయింది అనమాట, ఎట్లనన్నా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని. వాళ్ళ ఫ్రెండ్కి చెప్పించి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడిపించి ఇంకా ఏం చేసిందంటే ఆ అమ్మాయి దగ్గర ఇట్లా ఈ అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పేసి ఆ అమ్మాయిని వీడియోలు తీసుకొని నువ్వు నా వీడియోలు పెడతా అంటే నేను నీ వీడియోలు పెడతా అనేసి ఇంకా రిటర్న్ బ్లాక్మెయిల్ చేసిరనమాట. వీళ్ళ ఫ్రెండు ఈ అంకుల్ ఇద్దరు కలిసి బ్లాక్మెయిల్ చేసిరనమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇట్లా చేస్తే నీ దగ్గర కూడా వస్తుంది, నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇలా ఇస్తా అంటే వస్తుందంటే సరే అనేసి వాళ్ళు రూమ్కి పిలుచుకెళ్ళి ఆ రూమ్లో వీడియోస్ పెట్టుకొని వీళ్ళు తీసి ఇంకా ఆ అమ్మాయికి అయితే బ్లాక్మెయిల్ చేసిర్రు. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి అయితే పూర్తిగా అన్నీ డిలీట్ చేసేసింది అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా, ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీకి ఏంటంటే నేను జాబ్ చేస్తున్నాను అని చెప్తుంది, కానీ
ఈమె చేసే పనులన్నీ ఇవి అన్నమాట. నిజంగా వాళ్ళ ఫ్రెండ్ తెలివైనోడు కాబట్టి ఈ అంకుల్ సేవ్ చేయగలిగిండు. అందరు ఇలాగే సేవ్ అవుతారని ఏం రూల్ లేదు. అందుకే కనీసం వయసుతోనన్న సంబంధం ఉండే పనులు చేయండి. ఇలా వయసుని మించిన పనులు చేస్తే మీ జీవితాలు నాశనం అయితే తెలిస్తే అందరు ముందల సిగ్గుసేటు తల ఎత్తుకోలేరు. అస్సలే అంటే అస్సలే ఎత్తుకోలేరు. నిజంగా ఇలాంటి వాళ్ళని ఏమంటారో కామెంట్ చేయండి. మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మోసపోవడం మన తప్పు. నిజమా కాదా కామెంట్ చేయండి.